హాయ్ అందరికీ. ఉప్మా తొక్కు ఎంతమంది పెట్టిరో నాకైతే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసి చెప్పండి. టేస్ట్ అయితే కమ్మవుతాయి. చిన్నపిల్లల కానుంచి పెద్దవాళ్ళు కూడా తింటారు. ఇలానైతే తొక్కు పెడితే మళ్ళీ సంవత్సరం దాకా మంచిగా నిలువ ఉంటుంది. తొక్కు కూడా ప్రాసెస్ అయితే కిలో అక్కలకి పావు కిలో ఉప్పు పోసి మంచిగా మడతమల్లో కలిపి ఒక 2 days అయితే మళ్ళీ కలపకుండా మూత పెట్టి పక్కకు పెట్టాలి. 2 days తర్వాత ఇక్కడ తొక్కుకు కావాల్సిన పొళ్ళు అయితే ప్రిపేర్ చేస్తున్నాం. కొన్ని ఆవాలు తీసుకొని మంచిగా గోల్డెన్ కలర్ వచ్చాక వేగనివ్వాలి. కొన్ని అంటే గుప్పడన్న ఆవాలు తీసుకొని ఇవి ఎక్కువ ఆవాలు తీసుకున్నాం మేమైతే అన్ని తొక్కుల కోసం అని. అవి కూడా మంచిగా వేగిన తర్వాత కొన్ని మెంతులు కూడా తీసుకొని అవి కూడా మొత్తానికి మాడనివ్వద్దు. కొన్ని తీసుకోవాలి. మెంతులు బాగా చేదైపోతాయి. కొన్ని మెంతులు తీసుకొని అవి కూడా మంచిగా గోల్డెన్ కలర్ వచ్చాక వేగనివ్వాలి. గుప్పెడంతా జీలకర్ర కూడా తీసుకొని జీలకర్ర కూడా మొత్తానికి మాడనివ్వకుండా గోల్డెన్ కలర్ వచ్చాక వేగనివ్వాలి. జీలకర్ర కిలో ఒక్కలకి పావు కిలో నువ్వులు తీసుకోవాలి. మంచిగా వినండి. కిలో ఒక్కలకి పావు కిలో నువ్వులు తీసుకొని నువ్వులు కూడా మీడియం ఫ్లేమ్లో పెట్టుకోవాలి. అవి కూడా మంచిగా వేగిన తర్వాత పక్కకు పెట్టుకోవాలి. ఇవన్నీ చల్లారిన తర్వాత జీలకర్ర ఆవాలు మెంతులు అయితే వేయించి పెట్టుకున్నాం కదా, అవన్నీ ఒకటే కాడ పొళ్ళు అయితే పట్టుకోవాలి. ఒక నువ్వుల పొడి మాత్రం సపరేట్ పట్టుకోవాలి. అవన్నీ కూడా పట్టి పెట్టుకున్న తర్వాత ఇంకొక బౌల్లోకి కిలో నువ్వుల పొడి తీసుకోవాలి. ముందుగానే పట్టి పెట్టుకున్న జీలకర్ర పొడి మెంతి పొడి అవన్నీ ఉంటాయి కదా, అవన్నీ కూడా కలిపి పావు కిలో తీసుకోవాలి. మంచిగా వినండి, పావు కిలో అవన్నీ కూడా తీసుకొని మంచిగా కలుపుకోవాలి. మొత్తం అంతా కలుపుకున్న తర్వాత ఇక్కడనైతే పోసుకు కూడా ప్రిపేర్ చేస్తున్నాం. ప్యాన్లో కొంచెం ఆయిల్ తీసుకొని కొన్ని మిరపగింజలు కూడా తీసుకొని జీలకర్ర ఆవాలు వెల్లుల్లి కూడా తీసుకొని పోసి అయితే మొత్తానికి మాడనివ్వకుండా మంచిగా గోల్డెన్ కలర్ వచ్చాక వేగనివ్వాలి. పోపు మంచిగా వేగిన తర్వాత కొంచెం చల్లారిన తర్వాత ముందుగానే ప్రిపేర్ చేసుకున్న పొళ్ళు ఉన్నాయి కదా పక్కకు పెట్టుకుని అవన్నీ కూడా తీసుకోవాలి. ఈ పోస్ట్లోకి తీసుకున్న తర్వాత ఒక 4-5 ఎల్లిగడ్డలు ఉంటాయి కదా పొట్టు తీసినవి, అవి కూడా తీసుకోవాలి. మంచిగా పోపు అయితే మంచిగా కలుపుకోవాలి. ముందుగానే 2 days కింద కలిపెట్టుకున్నాం కదా ఉప్పు ఒక్కలు అయితే అవి కూడా తీసుకొని ఎంత మంచిగా అయినాయి చూడండి. అవి కూడా తీసుకొని మంచిగా కలుపుకున్న తర్వాత ఇంకొక మడతమానికి ఎల్లిగడ్డ దంచింది ఉంటుంది కదా అది కూడా పెట్టుకున్న తర్వాత ఎల్లిగడ్డని అయితే ప్రిపేర్ చేసుకోవాలి. దానికి మడతమానికి అదంతా పెట్టిన తర్వాత కలిపి ఒక 2 days తర్వాత తింటేనైతే ఎంత కమ్మ ఉంటుంది వేడి వేడి అన్నంలా. ఈ ప్రాసెస్ ఎవరైనా ట్రై చేయకపోతే ట్రై చేసి టేస్ట్ ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి.